తిరుపతి జిల్లాలో మోంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని పరిహారాన్ని 5,000కు పెంచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందబాతు నాగరాజు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్కు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రమైన నష్టం జరిగిందని, 1000 ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయని, అనేక ప్రాంతాల్లో కల్వర్ట్లు, కాలువలు, రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, దీని కారణంగా ప్రజలకు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. తిరుపతి జిల్లాలో మోంతా తుఫాను కారణంగా తీవ్రమైన నష్టం జరిగింది. ఈ నష్టానికి తగిన విధంగా నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి సిపిఎం పార్టీ తరఫున విన్నవించడం జరిగింది. రైతాంగానికి దాదాపు 1000 ఎకరాల పైన పంట నష్టం జరిగింది. అనేకమైన కాలువలు, కల్వర్ట్లు ఇవన్నీ కూడా కొట్టుకొని పోయి తీవ్రమైన నష్టాన్ని చవిచూసాము. అదే రకంగా చాలామంది ఈ పునరావాస కేంద్రాలకి రాలేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పుడు సహాయం చేసే పరిస్థితి లేదు. గతంలో ప్రభుత్వాలు చేసినట్టు ఇళ్లలోకి నీళ్లు వచ్చిన ప్రతి కుటుంబానికి, అదే రకంగా పేద గిరిజన ఆర్జన కుటుంబాలన్నిటికీ కూడా ఈరోజు 5,000 రూపాయల లెక్కన పరిహారం అందించాల్సిన అవసరం ఉంది. అట్లే వారికి 25 కేజీల బియ్యము, ఇతర నిత్యావసర సరుకులు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ కోరినాము. అదే రకంగానే ఈరోజు హాస్టల్స్ విద్యార్థులు చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకున్న హాస్టల్ అన్నింటిలో కూడా పూర్తిగా దెబ్బతినిపోయిన పరిస్థితి. అక్కడ నివాసం ఉండలేని పరిస్థితి, జైలు కన్నా కూడా హీనంగా ఏర్పడిన పరిస్థితి. అనేకమైన హాస్టల్లో ఇదే పరిస్థితి. వర్షానికి పూర్తిగా కారిపోవడం, పెచ్చురులు పడిపోవడం, కిటికీలు లేకుండా పోవడం, దోమలు, రకరకాల జబ్బులకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనికంటే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరాం. అదే రకంగా జిల్లాలో దాదాపు తిరుపతి రూరల్, వేదాంతపురము, అగ్రహారం ఏరియాలోను, అదే రకంగా ఈ బిఎన్ కండ్రిగా ప్రాంతంలో 4 దాకా ఈ కాలువల్లో కొట్టుకుని చనిపోయారు. వారి కుటుంబాన్ని కూడా ఈ మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాటి నివారణ మీద ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 2 ఒకే పరిపాలన ఉన్నాయి కాబట్టి వెంటనే జోక్యం చేసుకుని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ మొత్తం నివారణ ఎంత ఈరోజు చేశారు, లేకపోతే నష్టం ఎంత జరిగిందని వివరించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారికి ఉంది. అది ఆ రకంగా అందరూ సహకారం, సపోర్ట్ తీసుకొని రైతు సంఘాలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు అందరూ భాగస్వామ్యంతో దీన్ని చేయాలి. ముఖ్యంగా గిరిజన పేటలు పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి, గోడలు పడిపోయి ఇల్లు కూలిపోయిన పరిస్థితి, ఎస్సీ కాలనీలు కూడా చాలా బాగా దెబ్బతినిపోయిన పరిస్థితి ఉంది. రోడ్లన్నీ పాడైపోయిన పరిస్థితి ఉంది. వీటన్నిటిని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఈరోజు మున్సిపల్ పరిధిలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాయుడుపేటలో మా వాళ్ళు ఆందోళన చేస్తే పోలీసు కూడా వాళ్ళని అక్రమంగా నివారించి అరెస్ట్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పునరావృతంగా కూడా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఈ మోంతా తుఫాను బాధితుల చర్యలు, నష్టపరిహార చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.